గద్దర్ పాటలు ఏమైనా వాడినావు? పాడినా గద్దర్ తాత ఆడోళ్ళ పైన అంటే ఇప్పుడు ఇంట్లో ఆడోళ్ళు ఎంత పని చేసినా దానికి ఒక విలువ ఉండదు. బయటికి పోయి సంపాదించిన మగవాళ్ళకి ఎంతసేపు విలువ, జస్ట్ జీతం తెచ్చిస్తారు అంతే కదా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకరీ చేసినా వాళ్ళకి పేరు ఉండదు, విలువ ఉండదు. ఇంట్లో ఎంత పని చేసినా వాళ్ళకి విలువ ఉండదు. సో ఆ పాట నేను పాడినా. ఎందాక మొగోళ్ళ రాజ్యం ఆడిందే ఆట పాట, ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెత్తే, వరల్డ్ బ్యాంకోనికి కాలు గర్లునైతి, విశ్వాసుందారి పేర బరువాత బొమ్మనైతి, నరుకామను భావించే నారీ లోకమంతా పోరు బాటల్లోన పోతాము స్త్రీలోకం. ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్తవో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగుత చెప్పుతావ బావా, చిన్ని మాటడుగుత చెప్పుతావ బావా, హో బావా. బాగుంటాడు అట్లా చేస్తే పారిపోతాడు కదా అన్న. ఏమో అన్నయ్య అంటే నీకు అనిపిస్తుందా ఎప్పుడైనా? అంటే ఇది స్త్రీవాదానికి సంబంధించినటువంటి అంశం. అంటే స్త్రీవాదంలో కవయిత్రులు రాస్తూ ఉంటారు. అంటే స్త్రీలకు అన్యాయం జరుగుతుంది, తర్వాత వీళ్ళకి న్యాయం జరగాలి అంటే ఇప్పట్లో కంటే ఇంకా 1980-90 ప్రాంతాల్లో 80-90 ప్రాంతాల్లో కొంతవరకు స్త్రీలు అణచివేతకు గురైనటువంటి మాట మాత్రం వాస్తవమే. సరే, ఇప్పుడు కొంతవరకు అంటే ఆడవాళ్ళు కూడా ముందుకొచ్చి అన్ని రంగాల్లో కూడా కనిపిస్తున్నారు. కాకపోతే అంటే అప్పుడు కొంచెం ఉంటుండే అట్లా. అందుకని స్త్రీవాద రచయిత్రులు రకరకాలుగా అంటే కవిత్వాన్ని తర్వాత పాటల ద్వారా అవన్నీ కూడా చెప్పేటోళ్ళు. అట్లా తర్వాత నిన్ను జూనియర్ విమలక్క అంటారంట, ఎందుకట్లా అన్న? అది వాస్తవానికి చెప్పాలంటే నేను పాడిన పాటలు చాలా మంది వింటూ ఉంటారు కదా, వాళ్ళందరూ నాకు ఒక్కటే కామెంట్ పెడతా ఉంటారు, జూనియర్ విమలక్కలా ఉంది నీ వాయిస్. నిజంగా చెప్పాలంటే విమలక్క తర్వాత నువ్వే, నల్గొండ లేడీ విమలక్కవి నువ్వు అది కూడా చెప్పి అంటా ఉంటారు అన్న. నిజంగా లేడీ గద్దర్ అని చెప్పి అది అంటా ఉంటారు. నిజంగా నాకు చాలా హ్యాపీ. ఇవన్నీ నాకు ఇంత ముందుకు స్వాతి అంటే ఎవరికి తెలియదు వాస్తవానికి. ఒక పాటమ్మతో నేను గుర్తింపు పొందడం నాకు హ్యాపీ, ఇంతమంది జనాల ముందుకు రావడం ఇంకా హ్యాపీ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.